వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారు. అయితే ఆ దూత ఎన్న వచ్చిన అది చదువు 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన అది ఎన్నో వచ్చినమ్మా ఇది 14వ వచనంలో దొరికింది. చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. చూడండి, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీదంట సమాధానం కలుగును గాక అని సెలవిచ్చాడు. చూడు, సర్వోన్నతమైనటువంటి స్థలములలో. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంది? లూకా సువార్త 1వ అధ్యాయము ఎక్కడున్నటువంటి మాట? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. చూడండి, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కూడా లేదని వాక్యం తెలియపరుస్తుంది పిల్లరా. అందుకని యోహాను సువార్త తీయొద్దులమ్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు నేను, వాక్యమే దేవుడై నేను. ఈ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై 14వ వచనంలో మన మధ్య శరీరధారి అయి మన మధ్యకి వచ్చినాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట లోక సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడుగా ఆయనకి పేరు వస్తూ ఉన్నాడు. ఎవరిని ఏలటానికంట ఎన్నో వచనంలో ఉన్నది? 33 34. దావీదు వంశస్థుల్ని ఏలుబాటు చేయటానికి. ఏ వంశస్థులు? యాకోబు వంశస్థుల్ని. అంతేనా? చదువు, మైక్ లో చదువు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. చూడండి, యుగ యుగములు ఏలును యాకోబు వంశస్థులు. పిల్లారా, యుగ యుగాలు వెళ్తాడంట యాకోబు వంశస్థుల్ని. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఆయనకి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా ఆయన వచ్చి ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరం జీవించి 33.5 సంవత్సరం జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 3.5 సంవత్సరం ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పనితీరుని ప్రారంభించి సువార్త ప్రకటించడానికి, నిత్య జీవం కోసం నిత్య జీవాన్ని ప్రకటిస్తూ ఆయన మనందరి కొరకు, సర్వమానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. పిల్లారా, చూడండి ఎంత శ్రేష్టమైనదో. ఈరోజు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడంటే మన రక్త సంబంధికులు ఉండొచ్చు, మన బంధువులు అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చేవాళ్ళు లేరు. ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. నీ అప్పు అయితే తీరవగలరు, ప్రాణం పెట్టడానికి నీ కొరకు ఎవరు కూడా లేరు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నువ్వు వెళ్ళి పడుకుంటావు. నువ్వు వద్దులే నేను పనుకుంటాను, నువ్వు ఇంటికాడ పనుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉండారా? చెప్పండి అమ్మా, ఉండారా? మరి ఇంకా ఎవరు పెడతారు నీ కొరకు ప్రాణం?
జ్వరం వచ్చి మంచం మీద పడి ఉంటే హాస్పిటల్ జాయిన్ చేస్తే నువ్వు వద్దులే, నన్ను ఇంటికాడ పనుకో, నీకు అసలు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టతో, నువ్వు ఇంట్లో పనుకున్నాను, ఏసీలో నేను హాస్పిటల్లో పనుకుంటాను. తల్లిదండ్రులు ఉండారా, అన్నదమ్ములు ఉండారు, అక్క చెల్లెలు ఉండారు, ఎవరున్నారు?